వెంకట్ మరియు రాణికి కొత్తగా పెళ్ళై ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళవలసి వచ్చింది. అందుకని ఇద్దరు కొత్త ఊరు బయలుదేరారు. కొత్త ఊరు కావడం వల్ల అక్కడ ఇల్లు ముందే అద్దెకి తీసుకున్నారు. అలా ప్రయాణం చేస్తూ కొత్త ఇంటికి చేరుకున్నారు. ఇదే మనం ఉండబోయే ఇల్లు అన్నాడు వెంకట్. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. అప్పటికే చీకటి పడడంతో ఇద్దరు తినేసి వెళ్ళి పడుకున్నారు. వెంకట్కి నిద్ర పట్టక వెళ్ళి కంప్యూటర్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రాణి మాత్రం గదిలో ఒక్కతే పడుకొని ఉంది. రాత్రి 2 అవుతుంది. సడన్గా ఇంట్లో ఏదో శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి రాణి లేచి అటు ఇటు చూసింది, కానీ ఏమీ కనిపించలేదు. వెంటనే బయట నుంచి ఏదో శబ్దం వినపడింది. రాణి వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి బయటికి చూసింది. అప్పుడు వాళ్ళ పక్కింట్లో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి చూసి భయపడి రాణి వెంటనే వెంకట్కి అంతా చెప్పింది. కానీ వెంకట్ అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. అంతా నీ భ్రమ అంటూ వెళ్ళి పడుకో అని చెప్పాడు. రాణికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు రమేష్ వాళ్ళ ఇంటి బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. అటుగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. మేము ఈ ఇంట్లో కొత్తగా వచ్చాము, మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా అని అడిగాడు. అవును, మేము ఈ దగ్గరలోనే ఉంటాము. ఈ పక్కింట్లో ఎవరూ ఉండరా అని అడిగాడు వెంకట్. లేదు, కొంతకాలంగా ఇక్కడ ఎవరూ ఉండటం లేదు. ఇంతకుముందు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది. మరుసటి రోజు రాత్రి రాణి పడుకొనుంది. పక్క గదిలో ఏదో శబ్దం వినిపిస్తుంటే రాణి ఆ గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. బాత్రూంలో నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. రాణి వెంటనే అక్కడికి వెళ్ళింది. రాణి భయపడి వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. రాణి చాలా భయపడింది. భయపడుతూనే మెల్లగా పైకి వెళ్ళింది. వెంటనే తన భర్త ఉండే గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యపోయింది. భయంతో వణికిపోతుంది. ఎందుకంటే అది చూసి రాణి కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత రోజు ఇక ఈ ఇంట్లో నేను ఉండలేనంటూ భర్తకు చెప్పింది. సరే అంటూ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు వచ్చేసరికి మళ్ళీ ఒక వేరే ఇల్లు తీసుకుంటాను అని చెప్పాడు. సరే అని రాణి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి వెంకట్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సడన్గా పక్క ఇంట్లో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి అని వెళ్ళి చూసేసరికి భయపడి వెంటనే గదిలో నుంచి బయటికి వచ్చేశాడు. వేరే గదిలోకి వచ్చి తన భార్యకు ఫోన్ చేశాడు. కానీ తన భార్యతో మాట్లాడుతూ ఉండగానే ఫోన్ మధ్యలో కట్ అవుతుంది. అప్పుడే భయపడి వేరే రూమ్కి పారిపోతాడు. వెంటనే బయటికి పరిగెత్తడానికి చూస్తాడు. కానీ అప్పటికే మెయిన్ డోర్ లాక్ అయిపోయింది. వేరే రూమ్కి వెళ్ళగానే అక్కడ కాలు జారి కింద పడతాడు.
అదే సమయానికి వాళ్ళ పక్కింటాయన లోపలికి వచ్చాడు. తన ఎదురుగా జరుగుతున్న సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. భయంతో వణికిపోతున్నాడు. ఆమె వెంటనే మాయమైపోయింది. ఆ వ్యక్తి వెంకట్ దగ్గరకు వచ్చి, బాబు, ఇంకా మీరిక్కడ ఉండకండి, వెంటనే వేరే చోటికి వెళ్ళిపోండి. వెంకట్ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెంకట్ మరియు రాణి ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాణి మరియు వెంకట్ గాఢ నిద్రలో ఉన్నారు.